దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండం 12వ అధ్యాయం వచనము 37 అండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము వచనం 37. అప్పుడు ఇశ్రాయేలీలు రామాసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. వచనము 40. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నయు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిపోయెను. 13వ అధ్యాయము వచనము 17 నుండి. 13వ అధ్యాయము వచనము 17 నుండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. 21 నుండి చదువుతున్నాండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజలు ఎదుట నుండి తొలగింపలేదు. 14వ అధ్యాయం మొదటి నుండి. మరి యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు తిరిగి పిహాహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్స్పోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. వారు దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారి మూసివేసనని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు అనెను. 10వ వచనము నుండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులు మగుదమని మేము ఐగుప్తులో నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని
ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ సభలలో ఆఖరి సమయమునకు మమ్మను తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి. మాకు ఉజ్జీవము, పురుకొల్పు దయచేయండి. రక్షణ లేని వారికి మీ గొప్ప రక్షణ దయచేయండి. అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువుని హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 3 దినాలు మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అనుకూల సమయాన్ని బట్టి మరి ఒకసారి మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, పరిచారకులకు, సహోదరులకు, సహోదరులకు, మరి పలు ప్రాంతముల నుండి సంఘములు వచ్చిన ప్రియులందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. సోదరి కొరకు కూడా ప్రార్థించండి. వారి ఆరోగ్యం కూడా బాగాలేదు. పేరు హృదయమేరి. వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామాన కోరుచున్నాం. ఈ 3 దినాలు మీతో నేను చక్కని సహవాసం అనుభవించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకే రోజు 3 సార్లు మాట్లాడటం నాకు చాలా కష్టం అన్నమాట. అయినా ప్రభు కృప చూపుతాడని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ అందరికీ, సహోదరులకు, విశేషంగా సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నిర్గమకాండము. నిర్గమము అంటే వెళ్ళిపోవుట అని అర్థం అన్నమాట. బయటికి వెళ్ళిపోవుట అని అర్థం. ఈ యొక్క మొదటి 5 గ్రంథాలు మోషే రాశాడండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము. ఈ యొక్క 5 పుస్తకాలు మోషే రాశాడు. ఆదికాండములో సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణం, పాప ప్రవేశం మనం చూస్తున్నామండి. సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణం, పాప ప్రవేశం చూస్తున్నామండి. ఆదికాండములో మొదటి వచనం ఏంటి? ఆది యందు దేవుడు. దేవునితో ఆ యొక్క బైబిల్ గ్రంథం విశేషంగా ఆదికాండం ప్రారంభించబడింది. ఆఖరి మాట ఏంటి? ఒక పెట్టెలో ఉంచిరి అనే మాట చూస్తున్నాము. చాలా విచారం. ఆది యందు దేవుడు అనే ఆ వచనముతో, ఆ మాటతో ఆదికాండం ప్రారంభించబడింది. ఆఖరి మాట ఏంటండి?
పెట్టెలో ఉంచిరి, యోసేపు శవమును పెట్టెలో ఉంచిరి. ఎంత విచారకరం అండి. కారణం పాపం, అంతే. ఏంటి? పాపం. మానవ నిర్మాణం చూస్తున్నాము, పాప ప్రవేశం చూస్తున్నాం. నిర్గమకాండములో పాపి అయిన మానవుడు విమోచింపబడటం మనం చూస్తున్నామండి. ఏం చూస్తున్నా? నిర్గమకాండములో విమోచన చూస్తున్నాం. పాప మానవుడు ఆనాడు గొర్రెపిల్ల రక్తం చేత, ఈనాడు క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన మానవునిగా మనం చూస్తున్నాం. లేవి కాండములో విమోచింపబడిన లేక రక్షించబడిన మానవుడు ఆరాధిస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఆరాధికునిగా మనం చూస్తున్నామండి. ఆరాధన చూస్తున్నాం. ఆరాధికునిగా బలులు అర్పణలన్నీ దేన్ని చూపిస్తున్నామంటే ఆరాధన చూపిస్తున్నాం అన్నమాట. సంఖ్యాకాండములో విమోచించబడిన రక్షించబడిన మానవుడు యాత్ర చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? యాత్రికుడుగా మనం చూస్తున్నాం. పరదేశీ యాత్రికుడుగా మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండములో ఉపదేశం అంటే బోధ అన్నమాట. ద్వి అంటే రెండవసారి. మరలా ఉపదేశం. విమోచించబడిన మానవుడు ఉపదేశింపబడుతున్నాడు అన్నమాట. రెండవసారి కదండి. ద్వి అంటే రెండు. మరలా ఉపదేశం. ఇక వారికి మన జీవితం అంతా ఏం కావాలి? ఉపదేశించబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది కాండములో క్రీస్తు ప్రభువు సృష్టికర్త. క్రీస్తు ప్రభు సృష్టికర్త. నిర్గమకాండములో క్రీస్తు ప్రభువు విమోచనకర్త. ఏ కర్త అండి? రక్షణకర్త, విమోచనకర్త. లేవి కాండములో క్రీస్తు ప్రభువు మన ఆరాధన దైవం. ఎవరు? యేసు ప్రభు. ఎవరు చెప్పండి? మన ఆరాధన దైవం. సంఖ్యాకాండములో క్రీస్తు ప్రభు మన సేనాధిపతి. ఎవరు చెప్పండి? మన సేనాధిపతి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం మన సేనాధిపతి. ద్వితీయోపదేశ కాండములో క్రీస్తు ప్రభు మన బోధకుడు. ఎవరు చెప్పండి? మన బోధకుడు. ఆయన వంటి బోధకుడు ఏడి అని యోబు అన్నాడండి. ఆయన మాట్లాడినట్లు ఎవరిని ఎన్నడూ మాట్లాడలేదని రాణు వారు చెప్పారండి. సాటి లేని బోధకుడు క్రీస్తు ప్రభు. ఆయన మన బోధకుడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడని యెహోవా మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై, రా, నేను నిన్ను ఫరో ఎదుగు పంపిస్తా. నేను నా ప్రజల బాధ చూశాను, వారి కష్టములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖము నాకు ఎరిగే ఉన్నాను. వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. చెప్పుకున్నాం కదా. రెండు బాధ్యతలు ఆయనే పెట్టుకున్నాడు అన్నమాట. ఏంటి? విడిపించే బాధ్యత, నడిపించే బాధ్యత, రెండు ఆయనే పెట్టుకున్నాడు. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయములో ఫరో దాస్యం నుండి దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. ఏం చేశాడు? మనం చదువుకున్నాం కదా. వారిని విడిపించాడు. రామాసేసు నుండి వారు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు దాసులుగా 430 సంవత్సరములు ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నామండి. ఆ తరువాత వారు గొప్ప సేనగా బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 17వ వచనం అండి. మరియు ఫరో వారిని విడిపిస్తానన్నాడు, విడిపించాడు.
చదువయ్యా. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశమును సమీపమైనను ఆయన వారిని ఆ మార్గమున నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించెను. చూడండి 21వ వచనములో ఆఖరి లైన్ అండి. వారికి 21 ఆఖరి లైన్, వారికి ముందుగా నడుచుచు వచ్చాను. 12వ అధ్యాయంలో విడిపించాడు, 13వ అధ్యాయంలో నడిపిస్తున్నాడు కదండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన యేసయ్య నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. విడిపిస్తానన్నాడు. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు అని కూడా ఉన్నదండి. ఆయన ఎవరు చెప్పండి? సమర్థుడు. ఫరో దాస్యం నుండి విడిపిస్తానన్నాడు. ఏం చేశాడు? విడిపించాడు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి నడిపిస్తానన్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన సమర్థుడు కాబట్టి ఆయన ఏం చేశాడు? నడిపించాడు కూడా. ఏం చేశాడు చెప్పండి? యెహోషువ గ్రంథములో ఆయన వారిని ఏం చేశాడు? కానాను దేశానికి ఏం చేశాడు? నడిపించాడు. యేసు ప్రభువుని నమ్ముకొని మనం ఎంత ధన్యులమో. బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఎంతో ధన్యులం. ఆయన మాట ఇచ్చి మాట మార్చేవాడు కాదు. ఆయన మాట తప్పేవాడు కాదు. తీతు పత్రికలు ఏముందంటే అబద్ధము ఆడనేరని దేవుడు. ఏ దేవుడు? అబద్ధం ఆడనేరని దేవుడు మన దేవుడు. సమర్థుడైన దేవుడు, నమ్మకమైన వాడు, దేవునికి సత్యవంతుడు. దావీదు అన్నాడు, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. ఆయన సత్యవంతుడు, ఆయన మాట కూడా సత్యం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఐగుప్తు నుంచి వారిని నడిపిస్తున్నాడు. 2 దారులు ఉన్నట్లుగా అక్కడ చూస్తున్నామండి. ఒకటి దగ్గర దారి, ఫిలిష్తీయుల సమీపమైన మార్గం అన్నది కదా. 17 వచనం 13, 17లో సమీపమైన మార్గం ఉంది. అది ఫిలిష్తీయుల మార్గం అనే మాట చూస్తున్నాం. ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆయన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలు చుట్టూదారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించెను. ఫిలిష్తీయుల మార్గమున నడిపించలేదు, ఎర్ర సముద్ర మార్గమున నడిపించాడు. సమీప మార్గమున దగ్గర దారిన నడిపించలేదు, చుట్టూ దారిన నడిపించాడు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దగ్గర దారి, రెండవది దూరపు దారి. అంతే, చుట్టూ దారి, దగ్గర దారి, దూరపు దారి. దేవుడు ఏ దారిని వారిని నడిపించాడు? దగ్గర దారిని నడిపించలా. ఏ దారిని నడిపించాడు? దూరపు దారిని నడిపించాడు, చుట్టూ దారిని నడిపించాడు. సహజంగా మనమైతే ఏ దారిని నడుస్తామండి? ఏమ్మా, మనం ఏ దారిని కోరుకుంటాం, ఏ దారిని నడుస్తాం చెప్పండి? దగ్గర దారిని నడుస్తాం అన్నమాట. గాడ్స్ ఎకానమీ అంటారు. దైవ కార్యములో దగ్గర దారి లేదు. మాది పల్లెటూరే, ఇప్పుడు పల్లెటూరే. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. పొలాలు పోయేటప్పుడు దగ్గర దారి ఏది అడ్డదారులు వెళ్తూ ఉంటామండి. ఏ దారినండి? ఎందుకు? దగ్గరగా ఉంటుందండి కదా. ఏ దారి? దగ్గర దారిని నడిపించలేదు.
చుట్టూదారినే నడిపించాడు కదా, దూరపు దారినే నడిపించాడు. నేను చెప్పేశా. దగ్గర దారికి ఇంకొక పేరేంటి చెప్పండి అమ్మా? అడ్డదారి. అట్లయితే సరిపోయింది. దేవుని మార్గాల్లో అడ్డదారులు లేవు. అమ్మా అర్థమైందా? దేవుని మార్గాల్లో చెప్పండి, అడ్డదారులు లేవు. అడ్డదారులు అంటే మీకు తెలుసు కదా. విశ్వాసి, అడ్డదారిని తొక్కొద్దు. అడ్డదారిని తొక్కొద్దు. ఇది చాలా విశేషమైనదండి. చాలాసార్లు దేవుని పిల్లలం మనమే అడ్డదారు తొక్కుతూ ఉంటామండి. ఏ దారి చెప్పండి? అడ్డదారు తొక్కుతూ ఉంటామండి. బైబిల్ చదువుకోండి. అడ్డదారిని పోయిన వారంతా దెబ్బతినిపోయారండి. భక్తులు కూడా అండి. అడ్డదారిని వెళ్ళిన వారంతా ఏమయ్యారు చెప్పండి? అడ్డదారి తొక్కిన వాళ్ళంతా చెప్పండి అంతా దెబ్బతినిపోయారు, నష్టపోయారు. మనది అడ్డదారి కాదు, మనది తిన్నని దారి. మనది విశాల మార్గం కాదు, మనది ఇరుకు మార్గం. మనది సుఖవంతమైన మార్గం కాదు, మనది శిలువ మార్గం. ఆ మార్గమనే దేవుడు ఆనాడు ఇశ్రాయేలును నడిపించాడు. ఆ మార్గమనే దేవుడు ఈరోజు కూడా నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. నేను అడుగుతా, మీరు చక్కగా చెప్తే నాకు సంతోషం. ఏ దారిని నడిపించలేదు? చాలు, నాకు ఆ మాట చాలు. అడ్డదారిని ప్రభు ఎప్పుడూ నడిపించడు. నడిచేది మనమే. చుట్టూ దారి, శిలువ మార్గమున, ఇరుకు మార్గం అన్నాడు. శిలువ దారిని, శిలువ మార్గం, ఇరుకు మార్గం, దానినే శ్రమా మార్గం అన్నాడండి. ఆ మార్గములో ఆనాడు ఇశ్రాయేలు నడిపించాడు, ఈనాడు కూడా మనల్ని నడిపిస్తాడు. చూడండి ఆయన నడిపించిన విధానము. చూడండి 21 వచనం ఆఖరి లైన్ అండి. 22 వచనం ఎదురు, వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన నడిపించిన విధానం చూడండి. ముందు ఎవరు నడుస్తున్నాడు చెప్పరే? ఆ మార్గంలో ముందు దేవుడు నడుస్తున్నాడు, ఆ తరువాత వారిని నడిపిస్తున్నాడండి. ఇది ఇరుకుదారి అయినా, ఇది శ్రమల మార్గమైనా, మన మార్గంలో ముందెవరు నడుస్తున్నారు చెప్పండి అమ్మా? ప్రభువు నడుస్తున్నాడు. ఏం దిగులు పడద్దు. అసలు ఆ శ్రమ మార్గంలో మనకంటే ముందు ప్రభువే వెళ్ళాడు. ఆ శిలువ మార్గంలో మనకంటే ముందే ప్రభువే వెళ్ళాడు. ఇప్పుడు కూడా మన నడకలో, మన మార్గంలో ఆయన ముందు నడుస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన ప్రభు ఆయన ముందు నడుస్తూ ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. ఆ మార్గములో ఎర్ర సముద్రము ఉన్నదని ఆయనకు తెలుసు. ఆ మార్గములో మారా ఉన్నదని ఆయనకు తెలుసు. ఆ మార్గములో నీళ్లు లేవని ఆయనకు తెలుసు. ఆ మార్గములో అమాలేకులు ఉన్నారని ఆయనకు తెలుసు. ఆ మార్గములో శత్రు రాజులు ఉన్నారని ఆయనకు తెలుసు. అయినా ఆ మార్గంలో మారా ఉన్నదని కూడా ఆయనకి తెలుసు. అయినా ఆ మార్గమనే దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించాడు. విడిపిస్తానన్నాడు, విడిపించాడు. నడిపిస్తానన్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. విశ్వాసి, అది ఇరుకు మార్గం అనుకుంటున్నావా? ఆయనే ముందు నడిచిపోయాడు. అది శిలువ మార్గమా?
ఆయనే ముందు నడిచిపోయాడు, ఇంకా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు నడిచిపోయిన మార్గం పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపించాడండి. అది ఆఫ్రికా ఖండంలోది ఐగుప్తి. చదువుకున్న వాళ్ళకి తెలుసు, డార్క్ కాంటినెంట్ అంటారు, చీకటి ఖండం అంటారండి ఐగుప్తిని. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటారు. అది మధ్యధారా రేఖ దానికి ఉండగలిది, అధిక ఉష్ణం కలిగిన ఖండం. అది ఎండాకాలం రోహిణి కార్తీక అంటే ఎక్కువ వేడి ఉంటుంది అక్కడ అన్నమాట. దేవుని కృప చూడండి. అది చీకటి ఖండంలో నా ప్రజలు చీకటిలో తడబడతారని రాత్రి వేళ అగ్నిస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. వారు వెలుగు ఇచ్చాడు వారికి. పగటి వేళ ఎండలో నా ప్రజలు మాడిపోతారని చెప్పి వారికి మేఘస్తంభమునిచ్చాడు. మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. తన ప్రజల పట్ల మన ప్రభుకున్న ప్రేమ చూడండి, ఆయన యొక్క చింత, ఆయనకున్న దయ, మన పట్ల ఆయనకున్న భారం, ఆ బాధ్యత చూడండి, ఆయన కృప చూడండి, ఆయన ప్రేమ చూడండి. చీకటిలో గాఢాంధకారంలో నా ప్రజలు ఉండలేరు, తడవలాడతారని అగ్నిస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. ఎండలో మాడిపోతారని మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. 40 సంవత్సరంలో ఆయన అలాగే నడిపించాడు. మేఘస్తంభాన్ని తీసివేయలేదు, అగ్నిస్తంభాన్ని తీసివేయలేదు. వారు అవిధేయులైన, తిరుగుబాటు చేసిన ఆయన వారితో ఉండి నడిపిస్తూ వచ్చాడు. హౌ ఫెయిత్ఫుల్ అవర్ లార్డ్ ఈజ్. మన ప్రభు ఎంత నమ్మకమైన వాడు. మోషేతో అంటాడు, నేను దయగలవాడను చెప్పు. పోయి ఏమంటాడు? నేను దయగలవాడని చెప్పు ప్రజలకి. కరుణా వాత్సల్యం కలవాడు, కనికర సంపన్నుడు, కృపా మహదైశ్వర్యం కలవాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 14వ అధ్యాయంలో దేవుడు మోషేకు చెప్తున్నాడు, వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వారు ప్రయాణం చేశారన్నమాట. బైబిల్లో ప్రయాణాన్ని యాత్ర అంటారు, రెండు ఒకటేలే. కానాను దేశం, ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వారు ప్రయాణం చేశారు కాబట్టి దానిని ఏమంటారంటే కానాను యాత్ర అన్నారన్నమాట. అది అర్థం. కానాను యాత్ర అంటే ఏంటి చెప్పే కదా, ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వారు ప్రయాణం చేశారు కాబట్టి దానికి కానాను యాత్ర అన్నారు. 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని దినాలు? 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? హెబ్రీ పత్రికలు ఉంటుంది, వారి అవిశ్వాసము, వారి అవిధేయత. ఇందును బట్టి వారి అవిశ్వాసము, వారి అవిధేయతను బట్టి 40 రోజుల ప్రయాణము 40 దినాలు సంవత్సరాలు పట్టింది. దినమునకు 1 సంవత్సరం లెక్కన వారు యాత్ర చేశారు, కానానుకి యాత్ర చేశారు. దాన్ని కానాను యాత్ర అంటారు. ఈ యాత్రలో ఎన్నో మజిలీలు, ఎన్ని చెప్పండి? ఎన్నో మజిలీలు. అంటే మజిలీ అంటే అయ్యా వినపడలేదు, నాకు వినపడలేదు. కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు, అక్కడ ఆగుతారు, అది ఒక మజిలీ అన్నమాట. అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, మరలా ప్రయాణం చేస్తారు, ఇంకో చోట పోయి అక్కడ ఆగుతారు, దాన్ని ఏమంటారు? మజిలీ. అలాగున వారు మజిలీలుగా వారు ప్రయాణం చేశారు. ఈ కానాను యాత్రలో ఎన్నో మజిలీలు. అయితే ఎక్కడ మజిలీ చెయ్యాలో, ఎక్కడ దిగాలో,
ఎక్కడ ఆగాలో ఎప్పుడో సాగాలో అన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. మేఘం బయలుదేరిందంటే వారు బయలుదేరాలి, మేఘం ఆగిందంటే ఆగాలి. అదే అక్కడ మజిలీ. మళ్ళా బయలుదేరితే మళ్ళా ప్రయాణం చేయాలి. అది ఇప్పుడు అంటున్నాడు, మోషేతో చెప్పు ప్రజలను. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రము మధ్యనున్న బయల్సిపో ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట ఎర్ర సముద్రము వద్ద వారు దిగవలెను. ఇదంతా ఎక్కడ దిగాలి, ఎప్పుడు దిగాలి, ఎప్పుడు సాగాలి, ఎక్కడ ఆగాలి అన్ని దేవుడే వారికి చెప్పి నడిపిస్తున్నాడు. 3వ వచనం. ఫరో ఇశ్రాయేలును గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసేనని అనుకొనును. ఇశ్రాయేలును పంపించాడు కదండి ఫరో, మీరు వెళ్ళిపోండి అన్నాడు కదా. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎర్ర సముద్రం మార్గమున ఆ దగ్గరలో పలానా చోట ఇశ్రాయేలు సాగిపోయి అక్కడ దిగాలి, అక్కడ ఆగాలన్నాడండి. ఫరో ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడు చూడండి, ఇశ్రాయేలును గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసాను అని అనుకొనును. 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేనలో ఉండకుండగా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితమని అని చెప్పుకొనిరి. నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానన్నమాట. దేవుడు చెప్తున్నాడు మోషేకి, ప్రజలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలును పంపించిన తరువాత ఫరో ఇలా అనుకుంటున్నాడంట. ఏమని? ఇశ్రాయేలులు ఈ ప్రయాణం చేసిన తరువాత కొంత లెక్కపోయిన తరువాత వారేమయ్యారు? ఈ దేశంలో చిక్కుకున్నారు, అరణ్యము వారిని మూసివేసింది అని అనుకున్నాడంట. చూడండి 15వ అధ్యాయము 9వ వచనం అండి. 15వ అధ్యాయము 9వ వచనం అండి. తరిమేదను కలిసి కొనియదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకునేను. ఆలోచన చేస్తున్నాడు అన్నమాట ఫరో. దేవుడే చెప్పాడు ఫరో హృదయాన్ని కఠిన పరుస్తానని. ఫరో ఇలా అనుకున్నాడంట. ఏమని? వారు ఇంత దూరం ప్రయాణం చేశారు, అక్కడ అరణ్యం ఉంది, అరణ్యంలో వారు ఏమైపోయారు? చిక్కుపోయారు. చిక్కుబడి పోయారు. అక్కడ వారు ఏమయ్యారు? అరణ్యంలో చిక్కుకున్నారు. కాబట్టి నేను వారిని తరుముతా, అదే కదండి, నా ఆశ తీర్చుకుంటా, నా కత్తి దూస్తా, వారిని నాశనం చేస్తా అని అనుకుంటున్నాడు అన్నమాట. ఎవరు? ఫరో. ఇక్కడ వెళ్ళిపోతున్న ఇశ్రాయేలును గురించి ఇద్దరు ఆలోచన చేస్తున్నారు. ఒకటి ఫరో ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? ఫరో ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఇంత దూరం వెళ్ళారు, అరణ్యంలో ఉన్నారు, అరణ్యం మూసివేసింది, అక్కడ వారు చిక్కిపోయారు, నాకు ఇప్పుడు ఏం పోతారు? నేను తరిమితే వారు నాకు చిక్కుతారు, నా కత్తి దూస్తా,
వారిని నాశనం చేస్తా అని శత్రువు అనుకోనేను అని ఫరో ఇశ్రాయేలును గురించి తరమాలి, కత్తి దూయాలి, నాశనం చెయ్యాలి అని ఫరో ఆలోచన చేస్తున్నాడు ఇశ్రాయేలును గురించి. అంతకంటే ముందుగా ఇశ్రాయేలును గురించి దేవుడే ఆలోచన చేస్తున్నాడు. ఫరో ఆలోచన చేయకముందే ఎవరు చేస్తున్నారు? దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఫరో సైన్యంతో తరుముతాడు, కత్తి దూసి నాశనం చేయటానికి వస్తాడు, కాబట్టి నేను నా ప్రజలను ఆ ఫరో చేతిలో నుండి విడిపించాలని అంతకంటే ముందే ఎవరు ఆలోచన చేస్తున్నారు? దేవుడైన యెహోవా ఆలోచన చేస్తున్నాడు. ఫరో సాతానుకు సాదృశ్యం అన్నమాట. సాతానుడు నిన్ను గురించి నన్ను గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో, యేసు ప్రభా నేను పాపిని క్షమించమని ప్రభు పాదాల మీద పడి ఎప్పుడైతే క్షమింపబడి రక్షించబడ్డావో, ఆ క్షణము నుంచి, అసలు ఆ క్షణము నుంచే సాతానుడు నిన్ను గురించి ఆలోచన చేస్తాడు. ఏమని? ఆ మాటలు చెప్పండి. ఫరో అన్నమాట, తరుముతా, కత్తి దూస్తా, నాశనం చేస్తా అని ఫరో ఇశ్రాయేలు గురించి ఆలోచన చేశాడు. మరి సాతానుడు మన గురించి ఏం ఆలోచన చేస్తాడు? ఎవరు చెప్పలేరా? ఏం చెప్పు అమ్మా, మనల్ని కూడా చెప్పండి నాశనం చేయాలని. ఏమి నాశనం? మన విశ్వాసాన్ని భ్రష్టులుగా చేయాలని, మరలా తనకి దాసులుగా చేసుకోవాలని, మరలా వెనక్కి తీసుకెళ్ళాలని, దాసులుగా తీసుకోవాలని, బందీలుగా చేసుకోవాలని, మన విశ్వాసం భ్రష్టులుగా చేయాలని సాతానుడు నిరంతరము ఆలోచన చేస్తూనే ఉంటాడు. మనకు తెలియదు, కానీ నిరంతరం వాడు ఆ ఆలోచనతోనే ఉంటాడు. అతడు ఆలోచనతో ఉంటే మరి యేసయ్య చెప్పరే, వాడి అపాయం చిక్కులన్నిటి నుంచి, వాడి చేతిలో నుంచి మనల్ని రక్షించాలని ఆయన కూడా నిన్ను నన్ను గురించి ఆలోచన చేస్తూనే ఉంటాడు. మనందరూ తెలిసిన వాక్యం, ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనం కునుకుతాం, మనం నిద్రపోతాం, కానీ మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఎంత గొప్ప దేవుడు! నిరాశపడద్దు. అపవాది లేక ఫరో ఈ అరణ్యంలో వారు చిక్కుకున్నారు అన్నాడు కదండి. మనకేం చేస్తాడంటే చిక్కులు కల్పిస్తాడండి. ఏం కల్పిస్తాడు? మనకి విశ్వాసులకి ఏం కల్పిస్తాడు చెప్పండి? చిక్కులు కల్పిస్తాడు. చిక్కులు కల్పించి ఆ చిక్కుల్లో మనం చిక్కుకుపోతే వచ్చి చిక్కించుకుంటాడు. ఆ చిక్కుల్లో మనము చిక్కుకుపోతే ఏం చేస్తాడు? వచ్చి చిక్కించుకుంటాడు. సాతానుడు చిక్కులు కల్పిస్తే యేసు ప్రభు వచ్చి ఆ చిక్కులన్నీ విడిపించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ అరణ్య యాత్ర అంతా, ఈ 40 సంవత్సరాల యాత్ర అంతా దేవుడు తన ప్రజలను ఎలా నడిపించాడో, వారి ప్రజల పట్ల ఆయనకున్న ఆ యొక్క గొప్ప సంకల్పం, ఆయన కృప, ఆయన దయ ఎంత గొప్పదో, ఈజ్ కేర్, ఆయన శ్రద్ధ ఎంత గొప్పదో కదండి. ఆయన శ్రద్ధ ఎంత గొప్పదో కదండి. విశ్వాసి, నిన్ను గురించి నన్ను గురించి ఆలోచించి ఆయన మనకున్నాడు.
మన గురించి చింతించునేవాడు, మన శ్రద్ధ చూసుకునేవాడు, మన పట్ల శ్రద్ధ వహించేవాడు మనకున్నాడు. పేతురు అన్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. ఆ మాటలు ఇటీవల 3 నెలల క్రితం నేను చదువుకున్న పేతురు పత్రికలో రాసుకున్నానండి. నా హృదయం ఉప్పొంగింది. ప్రభా, నన్ను గురించి చింతిస్తున్నావా? ఈ మట్టి మాను గురించి నన్ను గురించి నువ్వు చింతిస్తున్నావు. నీకు ఎందుగా ఎంత బాధ? ఎందుగా నన్ను గురించి ఇంత చింత? నీకు వందనములు, స్తోత్రములు. నన్ను గురించి చింతించి ఆయన ఉన్నాడు. నన్ను కాపాడడానికి దివారాత్రులు కొనుకగా నిద్రపోక ఉన్నవాడు మనకున్నాడు. ఆ ప్రభువును ఇంకా నమ్ముకుందాం, ఇంకా హత్తుకుందాం, ఇంకా సేవిద్దాం, ఇంకా స్తుతిద్దాం, ఇంకా ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు సాగిపోతున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఫరో హృదయం కఠినమైంది కదండి. రథములు సిద్ధపరచండి అన్నాడు. తాను ఒక రథం ఎక్కాడు. 600 శ్రేష్టమైన రథములు సిద్ధం చేశాడు. సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఎందుకు? ఇందాక చదువుకున్నామే, తరిమిదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి సాపెదను, వారిని నాశనము చేసేదను అని శత్రువు అనుకున్నాడు. అరే, ఇశ్రాయేలును పంపించేశామే. ఐగుప్తీయులారా, మనకు పనులు చేసేవాళ్ళు లేరు, మన ఇళ్లలో పని చేసేవాళ్ళు లేరు, మన పొలాలు పండించేవారు లేరు, మనకు రోడ్లు వేసేవాళ్ళు లేరు, మనకు పిరమిడ్లు కట్టేవాళ్ళు లేరు, మన చేలకు నీళ్లు పెట్టేవారు లేరు, మనకు ఎట్టి చాకరీ, బానిస చాకరీ చేసి అరే పంపించే అన్ని సిద్ధం చేయండి, రండి అని సిద్ధం చేశాడు. ఇశ్రాయేలును తరుముతూ వచ్చాడండి ఫరో. రథములో సైన్యముతో తరుముతూ వచ్చాడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఫరో వచ్చేసేస్తాడు సైన్యం, రథాలు గుర్రాలతో. అది దుమ్ము, అరణ్యంలో దుమ్ము, అది ఒక పెద్ద మేఘం, దుమ్ము పైకి లేచిపోతుంది. ఇశ్రాయేలు వెనక్కి తిరిగి చూస్తే ఫరో రథ సైన్యములతో వస్తున్నాడు. చూడండి 10వ వచనం, 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వారు చూశారు, ఏం చేశారు? మిక్కిలి భయపడి ఏం చేశారు? మొరపెట్టారు. అంటే ప్రార్థన చేశారు, పెద్దగా కేక వేశారన్నమాట. కేక వేస్తూ అరుస్తూ ప్రార్థన చేశారు. దాన్నే బిగ్గరగా కేక వేశారన్నమాట, మొరపెట్టారు. చదువుతారా? 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తులకు మేలని చెప్పారు. చూడండి 10వ వచనములో ఆఖరి మాట ఏంటి? 10వ వచనములో యెహోవాకు మొరపెట్టిరి. వారు ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టిరి. 11వ వచనములో ఏముంది? అంతటా వారు మోషే మీద ఏం చేశారు? సనిగారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా? ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట మేలు అన్నారు కదండి. అక్కడ చూడండి, చలే దేవుని ఆత్మక ఆయన రాయించాడు. వారు ఫరోను చూసి ఏం చేశారండి? భయపడి ఏం చేశారు? మొరపెట్టారు. వరకు చెప్పుకుందాంలే, మనకు అర్థం. మోకాళ్ళ మీద ఏం చేశారు? వాళ్ళు
ప్రార్థన చేశారు. ఏం చేశారండి? మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. అంతటా వారు మోషే మీద సణిగారు. అంతటా అంటే ఇప్పుడు చూశారయ్యా, మోకరించేమో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏమని? దేవా యెహోవా, ఈ ఫరో చేతుల నుంచి మమ్మను రక్షించయ్యా, సైన్యంతో రథాలతో వస్తున్నాడు, మా దగ్గర ఏమి లేవయ్యా, క్షమించయ్యా, రక్షించయ్యని ప్రార్థన చేశారు మోకాళ్ళ మీద ఉండి. లేచారు. లేచి ఏమన్నారు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా? ఈ చంపడానికా? ఈ ఐగుప్తులో అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకట మేలన్నారు. అంతటంటే ఎంతసేపటికి? ఎన్ని రోజులకి? చెప్పరే? వెంటనే. అప్పుడే కదా మోకరించి ప్రార్థన చేసింది. ప్రార్థన ఏమేం చేశారు? మమ్మను కాపాడు. లేచి ఏం చెప్పారు? మనం ఎందుకు తెచ్చావు అన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు విశ్వాసులే. మోకరించేం ప్రార్థన చేస్తాము, ఇది ఎందుకు ఇదిలే అంటాం. నన్ను మోకరించి ప్రార్థన చేస్తాము, ఇది దేవుడు వింటాడంటావా అంటాము. మోకరించి ప్రార్థన చేస్తాము, ఆయన దగ్గరికి ఆమె దగ్గరికి పోయి అన్న మరి ఏం చేయముందాం అంటాము. ఎవరు? మనమే. ఏడబ్ల్యూ టోజర్ అని ఆయన ఉన్నాడు, బ్రదర్ ప్రకాష్ రాజు గారు ఎక్కువగా ఆయన గురించి చెప్తూ ఉంటాడు. టోజర్ గారు అంటాడు, దీన్ని మాయ విశ్వాసం అన్నాడండి. సూడో ఫెయిత్ అంటాడు ఇంగ్లీష్లో. ఏ విశ్వాసం? సూడో ఫెయిత్, మాయ విశ్వాసం. మోకరించేం ప్రార్థన చేస్తాము, లేచినాక ఇది ఇద్దో కాదు అని అనుకుంటాం. అల్ప విశ్వాసులారన్నాడు యేసయ్య కదా. అల్ప విశ్వాసులారా, వారి అవిశ్వాసమును చూశారని కూడా మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలు చరిత్ర మన చరిత్రే. నేను చాలాసార్లు అనుకుంటా, మనకంటే వారే నయం అనుకుంటాను. అమ్మా, ఈనాడు విశ్వాసులమైన మనకంటే ఆనాడు ఇశ్రాయేలే నయం అనుకుంటాను. అనుకుంటామే కదా, అనుకుంటాను, నిజమేగానే అనుకుంటా. వారేమన్నారు? ఈ అరణ్యములో చచ్చుట కంటే ఇశ్రాయేలుకు ఐగుప్తీలకు దాసుల మొగటమే మేలు అన్నారండి. చాలా విచారకరం అన్నమాట అండి. ఏ సారోఫుల్ స్టేట్మెంట్, చాలా విచారకరమైన మాట. అసలు వారు ఏమనాలంటే, ఐగుప్తులకు దాసుల మొగుట కంటే ఈ అరణ్యములో మా ప్రభు కొరకు, మా దేవుని కొరకు చనిపోతే మేలు అనాలండి. అసలు ఎక్కది ఏమనాలి? మరలా ఐగుప్తులకు దాసుల మొగుట కంటే మా ప్రభు కొరకు చెప్పండి ఈ అరణ్యములో చనిపోవుటే మేలు అని అంటే వారికి ఎంతో మేలు జరిగేది. వారు అలా అనలా. ఏమన్నారు? అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగటే మేలు అన్నారు. వారు అరణ్యములోనే చనిపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. వారు సారికి ఇలా కొనుక్కున్నారు అన్నమాట. నువ్వేమనుకుంటున్నావో ఆలోచన చేసుకో. మనం అనుకుంటున్నాయన్నీ ఎవరు వింటున్నారు చెప్పరే? హృదయంలో అనుకుంటున్నాయి కూడా దేవుడు వింటున్నాడండి. మనసులో బయటికి రాపోయినా కూడా. మోషే మీద సణిగారు.
మోషే 13వ వచనం, భయపడొద్దు, భయపడొద్దు. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఈ మాటే కాబోలండి. దావీదు కూడా ఆ మాట అన్నాడు కదా, యుద్ధం ఎవరిది అన్నాడు? అదే ఇక్కడ నుంచి తీసుకున్నాడు కాబోలు దావీదు కూడా. మీరు ఊరక నిలుచుండి చూడండి అంతే. స్టాండ్ స్టిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఊరక నిలుచుండి చూడండి. నేడు యెహోవా మీకు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే ఉండండి. అసలు పెద్ద సమస్య ఇది. ఏది? ఊరకుంటాం సమస్య. ఎవరికి? వాళ్ళకి మనకు కూడా. చెప్పండి, ఏది సమస్య చెప్పండి? ఊరకుండలేదు. మనం ఊరకుండలేము, మన కాలు ఊరుకుండదు, మన నోరు ఊరుకుండదు. ఏదో ఒకటి వాగాలి, ఎక్కడో చోటుకి వెళ్ళాలి. ఊరకుండండి. యెహోవా మీ పక్షమును యుద్ధం చేస్తాడు. మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా నేడు మీ కొరకు కలిగి రక్షణ ఊరక నిలుచుండి చూడండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చూడండి 15వ వచనం అండి. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని చెప్పారు. ఇశ్రాయేలీయులతో ఆగయా. మోషే ఏం చేస్తున్నాడు చెప్పరే? మొరపెడుతున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేల్ కూడా ఏం చేయాలి చెప్పరే? మొరపెట్టాలి. మొరపెట్టవలసిన వారు సణుగుతున్నారు కదా. మోషే ఏం చేస్తున్నాడు? మోషే మొరపెడుతున్నాడు. ఒక ఆయన ఇలా చెప్పాడండి, ముందు ఎర్ర సముద్రం, వాళ్ళు ముందు చూస్తే ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనక చూస్తే ఏముంది? ఫరో సైన్యం ఉంది. చుట్టూ ఏముంది? అరణ్యం ఉంది. ఏముంది చెప్పండి? చుట్టూ అరణ్యం ఉంది. వారు ముందు చూశారు ఎర్ర సముద్రం, వెనక చూశారు ఫరో సైన్యం, చుట్టూ చూశారు ఏముంది? అరణ్యం ఉంది. వారు ఎటు చూశారు చెప్పండి? నా మాట చెప్పండి, చెప్పిన మాటే. ముందు చూశారు, వెనక చూశారు, చుట్టూ చూశారు. వారు భయపడిపోయారు. మేము దోస్తులం అవుతాం అనుకుంటున్నారు కదా. మోషే ఎటు చూశాడు? మొరపెట్టాడంటే ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. మనం చేయలేకపోతున్నాం. అదే ద సీక్రెట్. అరణ్యము చుట్టూ వేసిన, ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఫరో సైన్యం తరిమిన, సైన్యాన్ని చూడొద్దు, సముద్రాన్ని చూడొద్దు. అయ్యా అమ్మా, సముద్రాన్ని చూశారు, సైన్యాన్ని చూశారు, భయపడిపోయారు కదా. సైన్యాన్ని చూడొద్దు, సముద్రాన్ని చూడొద్దు, చుట్టూ చూడొద్దు. లుకప్, దేవుని వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, యేసయ్య వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, యేసు ప్రభు వైపు చూద్దాం, మన ప్రభు వైపు చూద్దాం. లుకప్ అన్నాడు ఒక భక్తుడు. లుకప్. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు. యేసు. మోషే ఇట్లా చూశారంట. పైకి చూడు. యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కన్నులు పైకెత్తాడని ఉంటుందండి. చూస్తారయ్యా, యోహాను రాసిన యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. 17:1.
యేసు 17వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఆకాశం వైపు ఏం చేశాడు? కనులెత్తాడు. మనకు ఒక ఆధారం ఉంది, మనకు ఒక సోర్స్ ఉంది, మనం ఆధారపడడానికి ఒక ఆయన ఉన్నాడు మనకి. కనులెత్తి ఏం చెప్తావయ్యా చెప్పు. ఇట్లని తండ్రి ఉన్నాడు మనకి. ఆకాశం వైపు కనులెత్తాడంటే ఎవరి వైపు? తండ్రి వైపు ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు, ఆయన ముందు శిలువ ఉంది. ఆయన ముందు ఏముంది? ఆయన ముందు శిలువ ఉంది. ఆయన వెనుకమాల శత్రువులు వస్తున్నారు. ఆ యొక్క యోధా వారు తరుముతూ రాబోతున్నారు. రాను వారు వస్తున్నారు. ముందు శిలువ ఉంది, వెనుకమాల రాను వారు సైన్యం ఉంది. తండ్రి వైపు చూశాడు, ఆకాశం వైపు చూశాడు. విశ్వాసి శ్రమలు కష్టాల్లో, మనకు అసాధ్యమైన పరిస్థితుల్లో సముద్రం వైపు చూడొద్దు, సైన్యం వైపు చూడొద్దు, అరణ్యం వైపు చూడొద్దు. యేసయ్య వైపు చూడు, తండ్రి వైపు చూద్దాము. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తు, తండ్రి వైపు చూద్దాం. దేవుడు ఉన్నాడు. ఆకాశమందు ఉన్నవాడా, ఆకాశమందు ఆసీనుడా, అక్కడ మనకున్నాడు. ధైర్యంగా ఉండు, నిరాశపడద్దు. మోషే మొరపెట్టాను. ఇశ్రాయేలు చరిత్ర అంతా ఇదేనండి. వారు సనగతాం, మోషే ఏం చేస్తాం? మొరపెట్టం. ప్రభు మోషే మొర ఆలకింటాం, వారిని ముందుకు సాగదీయటం, అంతే. ఇక్కడ ఇశ్రాయేలు 2 గుంపులు అయిపోయారండి. ఇశ్రాయేల్ అంతా ఒక గుంపు అయ్యారు, మోషే ఒక గుంపు అయ్యారు కదా. మోషే ఒక్కడే ఒక గుంపు అయ్యాడు. ఇశ్రాయేల్ అంతా ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు కదా. ఇశ్రాయేల్ అంతా ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నారు. 2 గుంపులు. ఆనాడు ఇశ్రాయేల్ 2 గుంపులు, సణిగే గుంపు, మొరపెట్టే గుంపు. ఈనాడు కూడా విశ్వాసులు చెప్పరే, ఏందమ్మ చెప్పలేరా? సణిగే గుంపు, మొరపెట్టి ప్రార్థించేవారు. ఏ గుంపు పెద్దది? ఆనాడు ఈనాడు అంతే. సరేలే, దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వెందుకు మొరపెడుతున్నావు? లే, సాగిపోవు అని చెప్పు ఈ ప్రజలకి అన్నాడండి. ఏమన్నాడు? సాగిపో అని చెప్పు. ఎక్కడికయ్యా? ముందేముంది చెప్పరే? సముద్రం ఉంది, సాగిపో అని చెప్పు. మోషే ప్రజలతో చెప్తున్నాడు, సాగిపోదాం, సాగిపోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? సాగిపోండి. ఎక్కడికి? ముందు ఏముంది చెప్పరే? ఏమయ్యా మోషే, ఎక్కడికి సాగిపోవాలి? అడుగేస్తే దేంట్లో పెట్టాలి? ఏమయ్యా కనిపిస్తలేదా? అనలేదండి. సాగిపోవుడి దేవుని ఆజ్ఞ. దేవుడు మోషేతో ఏం చెప్పాడు? ఏం మాట చెప్పాడు? సాగిపోండి అన్నాడండి. సాగిపోండి అన్నదానికి వ్యతిరేకమైన మాట ఇంకేంటి? ఆగిపోండి. అయిపోయింది ఇక ప్రసంగం. సాగిపోండి అనేదేమో దేవుని మాట, ఆగిపోండి అనేదేమో ఎవరి మాట? సాతాను మాట. మళ్ళీ పెద్దగా చెప్పండి ఒక రవ్వ. ఆగిపోండి అనేది ఎవరి మాట? సాగిపోండి అనేది దేవుని మాట, ఆగిపోండి అనేదేమో. మరి ఎన్నిసార్లు ఆగిపోయావు? ఎన్నిసార్లు ఆగిపోయావు? రాత్రుల గుడికి ఆగిపోయావు, ఆరాధన ప్రభుదినం కూడా ఆగిపోయావు. ఎవరి మాట చెప్పరే? ఎవరి మాట? ఆరాధనగా ఆగిపోయావు. ఎవరి మాట వింటున్నావో తెలుసా?
నీకు తెలియదు, సాతాను మాట వింటున్నావు. ఆనాడు ఈనాడు ఒకటే మాట, సాగిపోండి అనేది దేవుని మాట, ఆగిపోండి అనేది సాతాను మాట. మనం ఆగిపోయినప్పుడల్లా సాతాను మాటే వింటున్నట్టు లెక్క. రెండు మాటలు, సాగిపో, ఆగిపో. ఆశ్చర్యం ఏంటంటే ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞనేంటి? సాగిపోమన్నాడు. ఎందుకు? దేవుడు సాగిపోమన్న దేవుడు వారికి ఒక అద్భుతం చేయబోతున్నాడు అన్నమాట. ఏం చేయబోతున్నాడు? ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఎర్ర సముద్రాన్ని ఏం చేయబోతున్నాడు? పాయలు చేయబోతున్నాడు. ఆయనకు అది తెలుసు ఆయనకి. కాబట్టి ఏమన్నాడు? సాగిపోమన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యం చేయబోతున్నాడు. సముద్రాన్ని ఏం చేయబోతున్నాడు? పాయలు చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు? అమ్మా, సాగిపోతే చేస్తాడు, ఆగిపోతే కాదు. ఆ మాట చెప్పాలని నా ఆశ అంతే. సముద్రం అడ్డం వచ్చి ఎన్నెన్నో చిక్కులు వచ్చినాయి అనుకో, సాగిపోతే ఏం చేస్తాడు ఆయన? సాగిపోతే ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు కదా. ఆగిపోతే లేదు. ఆగిపోతే వెనకాల ఒకడు వస్తున్నాడు. ఇశ్రాయేలు ఆగిపోయారు అనుకో, వెనకమాల ఎవరు వస్తున్నారు? ఫరో రాజ సైన్యాలు వస్తున్నాయి. విశ్వాసి, నువ్వు కూడా ఆగిపోతే వెనకాల ఒకడు వస్తున్నాడు, పట్టుకుంటాడు, లాక్కెళ్తాడు, తీసుకెళ్తాడు, మళ్ళా పాపంలోకి, దాస్యంలోకి ఈడ్చుకెళ్తాడు. విశ్వాసాన్ని నాశనం చేస్తాడు, భ్రష్టుడిగా చేస్తాడు. దేవుని ఆజ్ఞ సాగిపో. ఎందుకు? సముద్రం ఆయన సాగిపోతే ఇశ్రాయేలు మునిగిపోతారు. ఆయనకు తెలుసా? తెలియదా? కానీ ఏం చేయబోతున్నాడు? ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రపంచంలో ఎన్నడూ ఎక్కడ జరగని ఒక గొప్ప ఆశ్చర్యక్రియ చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు? వారు సాగిపోతే చేస్తాడు, ఆగిపోతే కాదు. సాగిపోదాం. సైన్యాలు ఎదురొచ్చినా సాగిపోదాం, సముద్రం ఎదురొచ్చినా సాగిపోతాం, శత్రువులు ఎదురొచ్చినా సాగిపోతాం, పరిస్థితులు ఎదురొచ్చినా సాగిపోతాం, ఇంకెన్నెన్నో ఎదురొచ్చినా సాగిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామని. హెబ్రీయులకు రాసిన పత్రిక కాబట్టి 6వ అధ్యాయం 1-2. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. సంపూర్ణ మొగుటకు సాగిపోదము. ఆనాడు మోషే ద్వారా దేవుడు సాగిపోమన్నాడు. ఈనాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఏమంటున్నాడండి? సాగిపోదాము. విశ్వాసి, ఆగిపోవద్దు, సాగిపో. విశ్వాసములో సాగిపో, పరిశుద్ధతలో సాగిపో, ప్రార్థనలో సాగిపో, ఆరాధనలో సాగిపో, సహవాసములో సాగిపో, సత్యములో సాగిపో, ప్రేమలో సాగిపో, నిరీక్షణలో సాగిపో, అన్నిటిలో సాగిపో. సాగిపో. మరలా చెప్పుకుందాం. విశ్వాసంలో సాగిపో, ప్రార్థనలో సాగిపో, ఆరాధనలో సాగిపో, భక్తిలో సాగిపో, సహవాసములో సాగిపో, ఆత్మకార్యములు అన్నిటిలో చెప్పండి, అన్నిటిలో సాగిపోతే ఏం చేస్తాడు ఆయన? ఆ మాట, సాగిపోతే ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే వారు సాగిపోయారు, సముద్రం ఏమైంది? పాయలైంది. వారు వెళ్తున్నారు, సముద్రం ఏమైంది? పాయలు. వారు వెళ్తున్నారు, సముద్రం ఏమైంది? పాయలైంది. వారు సాగి వెళ్ళకపోతే
సముద్రం పాయలయ్యేదే కాదు. దేవుడు ఆశ్చర్యకార్యం చేసేవాడు కాదు. వారు ఫరోకు చిక్కేవారు. ఫరో చేతిలో వారు నాశనం అయిపోయారు. మళ్ళా బానిసలు అయ్యేవారు. సాగిపోవు. ఏం జరిగిందో తెలుసా? ఫరో రథాలు వస్తున్నాయి. ఇశ్రాయేలు సముద్రం ఉంది. వారి ముందు దేవదూత నడుస్తూ ఉన్నాడు. ఆ ముందు దేవదూత, ఇశ్రాయేలు ముందు దేవదూత నడుస్తున్నాడు అన్నమాట. ఆ దేవదూత నడుస్తూ ఉండగా ఫరో సైన్యం వచ్చేసింది కదండి. ముందు నడుస్తున్న ఆ దేవదూత ఏం చేశాడు? ఇశ్రాయేలుకు ఫరో సైన్యమునకు మధ్య వచ్చి ఆగాడు. ఈ రెండింటి మధ్య వచ్చి ఆగాడు దేవుని దూత. ఇశ్రాయేలుకేమో వెలుగునిచ్చాడు, ఐగుప్తీలకేమో చీకటినిచ్చాడు. ఒకే దేవదూత. వీరికేమిచ్చాడు? వెలుగునిచ్చాడు. వీరికేమిచ్చాడు? చీకటినిచ్చాడు. వీరు వెలుగులో సాగిపోయారు, వీరి చీకటిలో తడబడ్డారు. ఒకే ఒక దూత వీరికి వెలుగు ఇచ్చింది, వీరికి చీకటి ఇచ్చింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అండి. 4:5. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, నేను చెప్తాను యాకోబు పత్రికే 5:12 అయ్యా, క్షమించు, 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమితో 4:12 అయ్యా, క్షమించు, 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును 4:12 అండి. యాకోబు పత్రిక 4:12. ఒకడే ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు ఆయనే, రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడు యేసు క్రీస్తు ప్రభు ఎవరు? శక్తిమంతుడు. దేనికి రక్షించుటకు శక్తిమంతుడే, నశింపజేయుటకు శక్తిమంతుడే. ఇశ్రాయేలుకు వెలుగునివ్వటానికి శక్తిమంతుడే, ఐగుప్తీలకు చీకటినివ్వటానికి శక్తిమంతుడే. ఇశ్రాయేలును అద్దరికి చేర్చుటకు శక్తిమంతుడే, ఐగుప్తులను సముద్రంలో ముంచి నశింపజేయుటకు శక్తిమంతుడే. యేసు క్రీస్తు ఎవరు? ఆయన శక్తిమంతుడు. రక్షకుడు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన శక్తి లేనివాడు అనుకున్నారు. ఆయన శక్తి లేనివాడు అనుకున్నారు. ఇప్పుడు చాలా ఎగతాళి చేస్తున్నారు కదా, యేసయ్యను కదా. శిలువలో ఉన్నవాడు దిగి రాలేదు, ఇంకేం దేవుడు అంటున్నారు కదా. ఆయన శక్తి లేనివాడు అనుకున్నారు. కానీ ఆయన దిగిరాలేక కాదు, ఆయన దిగిరాటానికి రాలేదు. సర్వలోక పాప పరిహారార్థమై రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దిగిరాటానికి రాలా, శిలువ నుంచి శిలువలో ప్రాణం దారబోయటానికి వచ్చాడు. సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. పౌలు అన్నాడు ఫిలిప్పీలకు ఆయన పునరుద్ధాన బలం. క్రీస్తు ప్రభు శక్తిమంతుడు, మరణమును జయించిన శక్తిమంతుడు, సమాధిని జయించిన శక్తిమంతుడు, పాపమును జయించిన శక్తిమంతుడు, లోకమును జయించిన శక్తిమంతుడు, సమస్తమును జయించిన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన దేనికి శక్తిమంతుడు? రక్షించుటకును శిక్షించుటకు శక్తిమంతుడు. ఈ రాత్రి కూడా మేము మరలా శిలువ వేయబడిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం. శిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభువును చూడు.
ఆయన మొక్కాన్ని ఉమ్మి వేశారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం కొట్టారు. ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరామని హేళన చేస్తూ తలలుస్తూ ఎగతాళి చేస్తున్నారు. ఆయన కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు వేలాడుతున్నారు. వారు కూడా మొదట ఏం చేశారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నా. ఇద్దరు ఎగతాళి చేశారు. కానీ ఎగతాళి హేళన మధ్య, ఆ నిందలు బాధల మధ్య, ఆ ముళ్ళ కిరీటం ధరించిన రక్షకుడు, ఆ రక్తం కారుస్తున్న రక్షకుడు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరిని క్షమించు. ముళ్ళ కిరీటం ధరించి రక్తం కారుతుంది, ముఖాన్ని ఉమ్మి ఉంది. అందరూ హేళన ఎగతాళి చేస్తున్నారు. వీరేమి చేస్తున్నారు? వీరిని క్షమించు తండ్రి ప్రార్థన చేశారు. అసాధారణమైన ప్రార్థన. ఆ ప్రార్థన ప్రపంచ చరిత్రలో ఎవరు ఎన్నడూ చేయలేదు, ఇకెన్నడూ ఎవరు చేయలేరు. ఆ ప్రార్థన ఇద్దరు విన్నారు. ఎవరు విన్నారండి? ఇద్దరు దొంగలు విన్నారు. ఒక దొంగ హృదయం బద్దలైపోయింది. ఇది అసాధారణమైన ప్రార్థన అన్నాడు. ఇది అసాధారణమైన ప్రేమ. ఉమ్మి వేసి మేకులతో కొడితే, గాయాలు చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే క్షమించమంటాడా? ఇది అసాధారణమైన ప్రేమ. ఇది అసాధారణమైన ప్రేమ. ఇది అసాధారణమైన ప్రేమ. కేక వేశాడు. యేసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వీడు కూడా ఉన్నాడు కదండి, ఇంకొక దొంగ కూడా, వీడు కూడా ఉన్నాడు. ఈయనేమన్నాడు? నిన్ను రక్షించుకో, మమ్మను రక్షించు. ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు పత్రికలో ఆయన శక్తిమంతుడు దేనికి? రక్షించుటకును శిక్షించుటకును. ఈ యొక్క నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నీ రాజ్యం అని ఆ ప్రార్థన చేసిన ఆ దొంగను రక్షించుటకు, చెప్పండి, ఆ దొంగను యేసు ప్రభు రక్షించుటకు శక్తిమంతుడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని హృదయం కఠినం చేసుకున్న ఈ దొంగను శిక్షించుటకు శక్తిమంతుడు. ఈ దొంగను పరలోకంలో చేర్చుటకు శక్తిమంతుడు. ఈ దొంగను పాతాళంలో పడదోయుటకు శక్తిమంతుడు. ఈ రాత్రి నువ్వేం చేసుకుని వెళ్తావు? 3 రోజుల నుంచి వాక్యం వింటూ వచ్చావు. ఈ దొంగ వలె చిన్న ప్రార్థన చేస్తావా? యేసు నన్ను కరుణించమంటావా? నువ్వు రక్షించుకోలేయా అని మళ్ళీ ఏ గుంపులో ఉంటావు? ఈ దొంగ వలె ఉంటావు, ఈ దొంగ వలె ఉంటావా? ఈ వైపు దొంగ వలె ఉంటే ఆయన శిక్షిస్తాడు. ఈ దొంగ వలె ఈ రాత్రి ఇప్పుడే ప్రార్థన చేయి, యేసు నన్ను క్షమించు, యేసు ప్రభువా నన్ను నువ్వు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ పాపిని క్షమించమని ప్రార్థన చేయి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఆ ప్రభువును చూడు, ఆ సిలువలో వేలాడుతున్న యేసుని చూడు, ఆ రక్తదారులు చూడు. నీ కొరకే యేసయ్య బలి అయ్యాడు, నీ కొరకే సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రాత్రి రక్షించడానికి చేయి చాపుతున్నాడు. కాదని వెళ్తావా? ఒకరోజు శిక్షిస్తాడు. ఎవరైనా ఉన్నారు? ఈ రాత్రి చేయి చాపుతున్నాడు. నన్ను ప్రేమించావా ప్రభువా? ఈ పాపిని ప్రేమించావా? నా కొరకు శిలువలో ప్రాణం పెట్టావా? రక్తం కార్చావా? రక్తం కార్చి రక్షణ సిద్ధం చేసావా? చనిపోయి తిరిగి లేచావా? ఆ దొంగలాగా నీ సన్నిధికి వస్తున్నా.
ఏం చేస్తున్నారు ఎరుగురు క్షమించమన్నావే. ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నా. యేసు ప్రభువా, నేనేమేమో చేశానయ్యా, ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించమని ప్రార్థన చేయి. యేసు ప్రభు క్షమిస్తాడు. అలా ప్రార్థన చేయను. ఒక నిమిషం సమయం ఇస్తున్నాం. యేసు ప్రభువా, నేనేమేమో చేశానయ్యా, ఎన్ని చేసినా ఏం చేసావో ఎరుగు తెలియదు అన్నావే, అంతగా ప్రేమించావే, నన్ను క్షమించమని ప్రార్థన చేయి. నన్ను క్షమించమని ప్రార్థన చేయి. అలా యేసుప్రభు పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసి యేసుప్రభుని నమ్ముకోవాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. అమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు. అమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? మాకు అర్థమయ్యేటట్టుగా కొంచెం చెయ్యి పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయ్యా వద్దయ్యా బాబు, అయ్యొద్దు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మేము ఎవరిని బలవంతం చెయ్యము. అయ్యా, రక్షిస్తానికి సిద్ధమే రక్షకుడు, శక్తిమంతుడే, శిక్షితానికి శక్తిమంతుడే. ఆ దొంగ వలె చిన్న ప్రార్థన చేయి. యేసు, ఎన్నో చేశానయ్యా, నన్ను క్షమించమని ప్రార్థన చేసావా నా కొరకు? పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకో. యేసయ్య క్షమించలేని పాపమే లేదు. యేసయ్య రక్షించలేని వ్యక్తే లేడు. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలుడు ఎర్ర సముద్రముకు వచ్చినప్పుడు దేవదూత ఇశ్రాయేలుకును ఫరో సైన్యమునకు మధ్య వచ్చి నిలిచాడు. ఇశ్రాయేలుకు వెలుగునిచ్చాడు, ఐగుప్తీయులకు చీకటినిచ్చాడు. ఒకే ప్రభు, ఒకే దూత వీరికి వెలుగునిచ్చాడు, వీరికి చీకటినిచ్చాడు, వీరిని రక్షించాడు, వీరిని నశింపచేశాడు. యేసు ప్రభువా, నువ్వు రక్షించుటకు శక్తిమంతుడవు, శిక్షించుటకు శక్తిమంతుడవు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఈ దొంగను జ్ఞాపకం నిన్ను రక్షించుకోమని హృదయం కఠిన చేసుకున్నవాడు శిక్షించబడ్డాడయ్యా. 3 దినాలుగా ఇక్కడ సువార్త ప్రకటించబడుతుండగా తండ్రి, నీ ఆత్మకార్యమును జరిగించు నాయన. కొందరు యేసయ్యను నమ్ముకోవటానికి ఇష్టపడ్డా, చేతులు చూపారు. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా నమ్ముకోవాలనుకుంటున్నారు ప్రభువా, వారితో కూడా మాట్లాడండి. 3 దినాల పరిచర్యలో ఈ సభలలో మీ ఆత్మకార్యము చూసి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘమును వర్ధిల్ల చేయండి. ఆయా విశ్వాసములో మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచండి. నూతన సంవత్సరములో ఆగిపోక సాగిపోయే కృప మాకు దయచేయండి నాయన. సాగిపోండి, సాగిపోండి, సాగిపోమని చెప్పావే. ఆగిపోక సాగిపోయే నీ కృపలో ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.